మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 236 పేజీ నంబర్. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క దివ్య వాక్యములో నుంచి ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆధారమైన వాడు నరుడు కాదు. మనం ఒకప్పుడు దూరస్తులము, మనం ఒకప్పుడు దేవుడంటే ఎరగనటువంటి వారము, దేవుడంటే లేనటువంటి ప్రజలమైన మన జీవితాల్లో ప్రభు మాట్లాడి మనలను ఇశ్రాయేలుగా పేరు పెట్టి పిలుచుకున్నాడు. మనలను ఇశ్రాయేలు అని పేరు పెట్టి పిలిచాడు. ఇశ్రాయేలు నీవు నా సొత్తు అని, యాకోబు నీవు నా సొత్తు అని. యాకోబు లేదా ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి ఆ వంశావళిలో నుంచి దేవుడు మనలను పిలుచుకున్నాడు. జాగ్రత్తగా వాక్య భాగం మీద మనసు పెట్టండి. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు. నా యొక్క ఉదయకాల సమయం యొక్క వర్తమానం యొక్క ఉద్దేశము ఆధారము. మనము దేనిని ఆధారం చేసుకోవాలి? ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఎందుకు ఆధారం చేసుకోవాలి? ఎలాగున ఆధారం చేసుకోవాలి? ఎందుకు ఆధారం చేసుకోవాలి? ఎలాగ ఆధారం చేసుకోవాలి? ఎప్పుడు ఆధారం చేసుకోవాలి? ఆ ఆధారాన్ని బట్టి మనకున్నటువంటి సహాయము ఎక్కడి నుంచి దొరుకుతుందో ఈ ఉదయవేళ మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, దయచేసి మనస్సుని దేవుని వాక్యం మీద నిమగ్నం చేయండి. దేవుని వాక్యం మీద మనస్సును కేంద్రీకరించండి. మనం అనేక విషయాల్లో అనేకమైన వాటిని ఆధారం చేసుకుంటూ ఉంటాం. మనం అనేక విషయాల్లో అనేక సార్లు అనేకమైన వ్యక్తులను ఆధారం చేసుకుంటూ ఉంటుంటాం. చూడండి, కీర్తనకారుడు రాసినటువంటి వచన భాగం 20వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం. 461 పేజీ నంబర్. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ప్రియులారా, కొందరు రథములను బట్టి అనగా కొందరు రథములను ఆధారము చేసుకుంటారు, కొందరు గుర్రములను ఆధారము చేసుకుంటారు, కొందరు బలమును ఆధారము చేసుకుంటారు, కొందరు జ్ఞానాన్ని ఆధారము చేసుకుంటారు. ఆధారం ఈ యొక్క సర్వ భూమండలానికి ఆధారం. ఈ యొక్క భూమి శూన్యములో తిరుగుతూ ఉందంటే దీనికి ఆధారం నా ప్రభు యొక్క పలికిన మాట. ఆయన పలికాడు, భూమి నువ్వు కలుగునుగాక, నువ్వు తిరుగునుగాక, నువ్వు శూన్యములో వేలాడునుగాక, నువ్వు నిత్యముగా అక్కడ నిలబడుదుగాక. సముద్ర జలరాశులతో చెప్పాడు, సముద్ర జలరాశులారా, మీకు నేను ఒక గీత గీస్తున్నాను, ఆ గీత దాటి మీరు రాకూడదు. సముద్రాలకి గీతలు గీశాడు ఆయన, పర్వతాలకి గీతలు గీశాడు ఆయన. మీరు మీ స్థానంలో నుంచి కదలకూడదని దేవుడే పలికాడు. ఆయన మాటను ఆధారం చేసుకొని ఈరోజు సృష్టిలోనున్న సమస్తము కూడా లోబడి ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, నీవు దేన్ని ఆధారం చేసుకుంటున్నావు? చూద్దాం. హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. హెస్కేలు గ్రంథం 697 పేజీ నంబర్. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని 16వ అధ్యాయము 15వ వచనం. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతివానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి, పిలిచిన వానితో నెల్లా పోతివి.
ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది, అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని, నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని పాడైపోతివి అని రాయబడి ఉంది. నేను చెప్తున్న మాట ఆధారము. భక్తి చేస్తున్న దైవ జనాంగమా, మీరు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, దేవుని కృప మీద ఆధారపడాలి, దేవుని బలం మీద ఆధారపడాలి, దేవుని శక్తి మీద ఆధారపడాలి, దేవుడిచ్చే ఆలోచన మీద ఆధారపడాలి, దేవుడు నడిపించే నడిపింపు మీద ఆధారపడాలి. దేవుడు అన్నటువంటి ఆయనను ముందును పెట్టి ప్రాకారములు పడగొట్టేవాడంట. మీకా గ్రంథంలో ఉంటుంది, ప్రాకారములు పడగొట్టేవాడు మీకు ముందుగా పోవును. మీకు ముందుగా వెళ్తున్నటువంటి ఆయనను ఆధారము చేసుకొని నడవగలగాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో, ఈ యొక్క విశ్వాస యాత్రలో ఆధారం చేసుకోవాల్సింది దేవుని మాట, ఆధారం చేసుకోవాల్సింది దేవుని సన్నిధి, ఆధారం చేసుకోవాల్సింది దేవుని కృప, ఆధారం చేసుకోవాల్సింది దేవుని దయ, ఆధారం చేసుకోవాల్సింది దేవుని ఆలోచన, దేవుని నడిపింపు, దేవుని కృప, వీటిని ఆధారం చేసుకోవాలి. విశ్వాసములో సాగిపోతున్నటువంటి మనం దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని నడవాలి. కొందరట రథములను ఆధారము చేసుకుంటారు, కొంతమంది గుర్రములను ఆధారం చేసుకుంటారు. ఇక్కడైతే ఆ యెహెజ్కేలు గ్రంథములో ప్రవక్త రాస్తా ఉన్నాడు, ఒక బిడ్డ యొక్క జనన విధానము నుంచి యవ్వన ప్రాయానికి వచ్చిన తరువాత వరకు, యవ్వన ప్రాయానికి వచ్చినంత వరకు కూడా ఒక ఆడబిడ్డ యొక్క విషయాన్ని వివరిస్తూ 16వ అధ్యాయం అంతా కూడా నీ జనన విధానము చూడగా నీవు పుట్టిన నాడు, 4వ వచనం 16:4, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రం కోయబడలేదు, శుభ్రముగా నీవు నీళ్లలో కడగబడును లేదు. ప్రియులారా, మనం ఇంకా తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన ఆ దినమునట నాభిసూత్రం కోయబడలేదు. మనకట ఉప్పు రాయలేదంట, మనకొక సౌందర్యము లేదు, మనకొక బలము లేదు, మనకొక రూపురేఖలు ఏర్పరచబడలేదు, మనం ఒక స్థాయిలో లేము. అలాంటప్పుడు దేవుని కృప మీద ఆధారపడ్డాము, అనగా దేవుని మాటను బట్టి మనము బ్రతికి ఉన్నాము. ఇక్కడ అంటాడు 16వ అధ్యాయము 15వ వచనములో, అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని. దేన్ని ఆధారం చేసుకున్నారట యవ్వన బిడ్డ? ఆడపిల్ల దేన్ని ఆధారం చేసుకుందట? నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుంటివి. దేన్ని ఆధారం చేసుకొని? ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ యొక్క అందమును ఆధారము చేసుకొని, అందము వెంబడ పరిగెడుతూ, అందానికి మెరుపులు దిద్దుతూ, అందమును ఆధారము చేసుకొని అంట కింద రాయబడుతుంది, నీ కీర్తి వచ్చినందున మంచి పేరు వస్తుంది. అందగత్త అంటే మంచి పేరు వస్తుంది, పేరు వచ్చేస్తుంది, ప్రత్యేకతలు వస్తాయి, ధనం వస్తుంది. అన్నీ వచ్చిన తర్వాతట పాడైపోయింది అని రాయబడి ఉంది. అందమును ఆధారము చేసుకొని ఆమె పాడైపోయింది అని రాయబడి ఉంది. బలమును ఆధారం చేసుకొని పాడైపోయాడంట. వారి బలమే తమకు ఆధారముగా చేసుకొని వారు పాడైపోయారు అని రాయబడి ఉంది. మూడవది, వారు తమ జ్ఞానాభ్యాసమును బట్టి, లూసిఫర్ కొరకు రాయబడుతుంది, వాడు ఆ యొక్క పరలోక రాజ్యములో ఆ మండుచున్న రాళ్ల మధ్యలో సంచరిస్తున్నటువంటి కెరూబుల మధ్యలో ఉన్న ఒక కెరూబు అయిన నీవు జ్ఞానమును ఆధారం చేసుకొని పాడైపోతివి అని రాయబడింది. ఆ కెరూబుల్లో ఒకడైన లూసిఫర్ కూడా ఏం చేశాడంటే, వాడు బహు సౌందర్యవంతుడు, చాలా అందమైనటువంటి వ్యక్తిగా ఆ పరలోక రాజ్యములో సంచరిస్తున్నటువంటి ఆయన, ఆ లూసిఫర్ అనబడుతున్న కెరూబు ఆ యొక్క అందమును చూసుకొని అతిశయించిన వాడై, బలమును చూసుకొని అతిశయించిన వాడై, జ్ఞానమును సంపాదించుకున్నటువంటి ఆయన దేవుడు అంతటి వాడును అనుకొని జ్ఞానమును బట్టి అతిశయించి ఆ జ్ఞానమును ఆధారము చేసుకొని పాడైపోయినట్టుగా రాయబడి ఉన్నది వచన భాగములో.
ప్రియులారా, మనసు పెట్టండి. నీ ఆధారం ఏంటి? నీవు దేన్ని ఆధారం చేసుకుంటున్నావు ప్రతిరోజు? లేదా నీ బ్రతుకు దినములలో, నీ విశ్వాస ప్రయాణములో దేన్ని ఆధారం చేసుకుంటున్నావు అన్నది చాలా 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 అవసరమైనటువంటి విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈమె తన సౌందర్యమును ఆధారము చేసుకొని కిందకు వస్తట ఆమె పాడైపోయింది, ఆమె చెడిపోయింది, ఆమె నాశనమైపోయింది. అందమును ఆధారం చేసుకున్న ఆ వ్యక్తి స్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు. అయితే మనకైతే మొదటి సమూయేలు గ్రంథం 15:29 మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆ మాట పట్టుకొనండి. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఇశ్రాయేలు అనబడుతున్న దేవుని ప్రజలకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలకు ఆధారమైన వాడు శరీరధారి కాదు. ఇశ్రాయేలు అనబడుతున్న తన ప్రజలకు ఆధారమైన వాడు మనుష్య రూపము దాల్చిన దైవమే మనుష్య రూపము దాల్చి భూమి మీద నడిచిన ఆ యొక్క దైవత్వము, వ్యక్తిత్వము, ఆ దైవత్వము, ఆ యొక్క ఆది నుంచి ఉన్నవాడైనటువంటి ఆయనను ఆధారం చేసుకోవాలా. సర్వ భూమండలం కూడా ఆయనను ఆధారం చేసుకుంది. కీర్తనకారుడు అంటాడు, ఇదిగో సర్వ జీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి. సర్వ జీవుల కన్నులు నీ వైపే చూస్తున్నాయి. యేసుప్రభువారు కూడా అని అంటాడు, ఆయన ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి భయపడవు, అవి జడియవు, అవి కంగారు పడవు, అవి ఆతృత పడవు. కారణం ఏంటంటే వాటిని పోషిస్తున్న దేవుని వైపు చూస్తూ ఉంటాయట ప్రతి ఉదయాన్నే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రతి ఉదయాన్నే ఆహారము దేవుని చేతిలో నుంచి అయ్యి అడిగి పొందుకుంటాయట. రాయబడుతుంది, ప్రతి ఉదయాన్నే ఆ సర్వజీవులు కూడా వేకుజామున లెగిచి దేవుని వైపు చూస్తాయంట. ప్రభా, మాకు ఆహారము ఇచ్చివాడువు నీవే అని దేవుని మీద ప్రతిరోజు ఆధారపడతాయి. నేను చెప్తున్న మాట అర్థం చేసుకోనండి ప్రియులారా. నీకు ఆధారం ఏంటి? సౌందర్యాన్ని ఆధారం చేసుకుంటున్నావా? ఏటట సౌందర్యాన్ని ఆధారం చేసుకుంటున్నావా? 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం, 277వ పేజీ నంబర్ అండి. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం, 307 పేజీ నంబర్. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకుని నీవు ఎక్రోను దేవతయకు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువని చెప్పెను. ప్రియులారా, దైవజనుడైనటువంటి ఏలియా 1వ అధ్యాయం 2వ వచనమును కూడా జ్ఞాపకం చేద్దాం. అహజ్యా రాజైన అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి మీరు ఎక్రోను దేవతకు బెల్జెబూబు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను. ఆ వచనమే చదువు, లేదు చెప్తా, జాగ్రత్తగా వినండి. అహజ్యా రాజు అయినటువంటి అహజ్యా, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఆ షోమ్రోన్లో రాజైన అహజ్యా ఉన్నాడు. ఒకానొక దినాన్న మేడగది కిటికీలో నుండి కింద పడిపోయాడట. మేడగదిలోకి అంటే పైకి ఎక్కాడు. రాజైన అహజ్యా ఒకానొక దినాన్న తన అంతఃపురములోనికి వెళ్ళి ఆ పై మేడగదిలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు.
కూర్చొని నడుస్తూ కిటికీలో నుండి తొంగు చూశాడో, కిటికీ మీద కూర్చున్నాడో తెలియదు, కానీ కిటికీలో నుండి క్రింద పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? కిటికీలో నుంచి క్రింద పడిపోయాడు. క్రింద పడిపోయిన తర్వాత రోగము వచ్చింది. ఏ నడుమో, ఏ కాలో, ఏ చెయ్యో, ఏ మెడో ఇరిగింది. ఇరిగినటువంటి అహజ్యా రాజు ఏం చేశాడంటే, అయ్యా, ఆయన దగ్గర ఉన్న పనివారిని పిలిచి, మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్రోను దేవత అనబడుతున్న దేవత బయల్జెబూబు వద్దకు పోయి, నేను ఈ రోగములో నుంచి లేదా ఈ గాయములో నుంచి లేచి బాగుపడతానా లేదా అన్నటువంటి విషయాన్ని మీరు వెళ్ళి ఆ దాగోను లేదంటే ఆ బయల్జెబూలు దేవత దగ్గరికి వెళ్ళి, నేను బాగుపడతానా లేదా అని కనుక్కొని విచారించి రండి అని రాజు తన దగ్గర ఉన్నటువంటి పనివారులను ఆ యొక్క మాంత్రికుల దగ్గరికి లేదా ఆ చిల్లంగి చేసే వారి వద్దకు పంపిస్తాడు. జాగ్రత్తగా వినండి. ఈ అహజ్యా రాజు కిటికీలో కెక్కి కింద పడిపోయిన తరువాత, రోగము అనగా గాయమైన తరువాత అతడు ఏం చేశాడంటే, ఆ యొక్క బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి బాగుపడతానా లేదా బాగుపడడానికి కావలసినటువంటి ఔషధము లేదా మెడిసిన్ తీసుకొని రండి అని తన దగ్గర ఉన్నటువంటి కొందరు పనివారిని పంపిస్తూ ఉంటాడు. వారు వెళ్తూ ఉంటుంటే మార్గ మధ్యలో 3వ వచనం చదువుదాం. మార్గ మధ్యలో యెహోవా దూత తిష్బీయుడు అనే ఏలియాతో ఇలాగూ సెలవిచ్చెను. జాగ్రత్తగా వినండి. షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలీయులు వారితో దేవుడు అన్నవాడు లేడనుకొని, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బెల్జెబూబు నద్ద మీరు విచారించబోచున్నారా? చాలు ప్రియులారా, వచ్చిన భాగములో జాగ్రత్త వింటున్నారా? ఎప్పుడైతే అహజ్యా రాజు రోగముతో మంచం మీద పడున్నాడో, ఆయన కొంతమంది దూతలు అనగా పనివారిని పిలిచి, మీరు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి నా నిమిత్తము విచారణ చేయండి అని ప్రజలు పంపిస్తూ ఉన్నాడు. రాజు అయినటువంటి అహజ్యా తన దగ్గర పనివారిని ఎక్రోను దేవత దగ్గరికి పంపిస్తున్నాడు. ఒక 4-5 వెళ్తున్నారు. ఆ సమయంలో వినండి జాగ్రత్త, అదే సమయంలో దేవుని ఆత్మ ఏలియా మీదకి వచ్చి ఏలియాను ప్రేరేపించి, నీవు ఇదిగో షోమ్రోనులోనున్నటువంటి ఆ యొక్క రాజు పంపిస్తున్న దూతలను ఎదుర్కోవడానికి, నువ్వు షోమ్రోనులోనున్నటువంటి రాజు పంపిస్తున్న ఆ దూతలను ఎదుర్కొనటకు నువ్వు త్వరగా వెళ్ళు అని దేవుని ఆత్మ ఏలియాను ప్రేరేపించగా, షోమ్రోనులో వెళుతున్న ఆ యొక్క జనాంగమును కలుసుకోవటానికి ఏలియా త్వరితగతిన వెళ్తూ వారిని కలుసుకున్నాడు. ఎవరిని కలుసుకున్నాడు? స్తోత్రం చెప్పండారా. ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నాడు? షోమ్రోన్లో ఆ యొక్క అహజ్యా రాజు పంపిన దూతలను కలుసుకోవడానికి వెళ్తున్నాడు. దగ్గరికి వెళ్ళిపోయాడు. వారిని కలుసుకొని వారిని నిలబెట్టి అంటున్నాడు, అయ్యలారా. ఏంటన్నాడు? అయ్యలారా, ఇశ్రాయేలులో దేవుడు లేడా? ఇశ్రాయేలులో స్వస్థపరిచే దేవుడు లేడా? ఇశ్రాయేలులో బాగు చేసే దేవుడు లేడా? ఇశ్రాయేలులో నడిపించే దేవుడు లేడనుకొని, ఇశ్రాయేలులో దేవుడు లేడనుకొని మీరు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నారా? జాగ్రత్త. ఏమని చెప్పాడు? జాగ్రత్త, నువ్వు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నావు. అహజ్యా రాజు పంపిస్తున్న దూతతో అంటున్నాడు, ఇదిగో మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళి అంతఃపురానికి వెళ్ళి ఆ యొక్క అహజ్యా రాజుకి మాట చెప్పు. దైవజనుడికి మాట చెప్తున్నాను, నేనే నిజమైన దైవజనుడిని అయితే, నేను అభిషేకం కలిగిన దైవజనుడిని అయితే, దేవుడు నన్ను పంపించిన దైవజనుడిని అయితే, మీరందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలా, అంతఃపురానికి వెళ్ళాలా. ఆ రాజు అయినటువంటి అహజ్యా ఇలాగ చెప్పాలా. ఏమని చెప్పాలంటే, అహజ్యా రాజా, నువ్వే మంచి మీద రోగివై పడుకొని ఉన్నావో, నీవు ఆ మంచు మీద నుంచి కిందకి దిగకుండగా నీవు మంచు మీద మరణిస్తావని చెప్పాడు. ఆ మాట పట్టుకొని తిన్నంగా ఈ యొక్క దూతలు తిన్నంగా వెళ్ళి అంటున్నారు, అయ్యా, ఎవరో ఒక వ్యక్తి మాకు మార్గ మధ్యలో కనబడి, వింటున్నారా, మార్గ మధ్యలో కనబడి
ఇదిగో నీ యొక్క రాజు అయినట్టు అహస్య ఆ యొక్క రోగ శయ్య మీద పడుకొని ఉన్నాడు, రోగముతో మంచు మీద పడుకొని ఉన్నాడు. అతడు మంచు దిగకుండగానే అట్నుంచి అటే పోతాడు, మంచు మీద పైకే పోతాడని చెప్పండి అని చెప్పాడండి ఒక వ్యక్తి అన్నాడు. అప్పుడు రాజు అంటాడు, అతను ఎలాగున్నాడు అని అడిగాడు. అతడు ఎలాగున్నాడు? అతడు గొంగలి ధరించిన వాడై ఉన్నాడు. అతడు గొంగలి ధరించిన వాడై బహుధైర్యశీలి అయి మాట్లాడుతూ ఉన్నాడండి. అతను ఒక ప్రత్యేకమైన 8వ వచనం అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొని వాడని ప్రత్యుత్తరమీయగా. చాలు, ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారు? గొంగలి కప్పుకున్నాడు, నడుమునకేమో తోలు దట్టి కట్టుకున్నాడు అండి. ఇలాగ ఉన్నాడండి ఆ వ్యక్తి అన్నాడు. అయ్యయ్యో అతడైతే తిష్పీయుడని ఏలియా, ప్రవక్తని ఏలియా, ఆయన దైవజనుడు అని చెప్పి అంటాడు ఆ రాజు. ఏమని చెప్పాడు అంటే, మీరు మంచం మీద కిందకి దిగరని చెప్పారండి అని చెప్పాడు. మంచం మీద నుంచి కిందకి దిగరండి, మీరు రోగంతో చచ్చిపోతారని చెప్పాడండి. అప్పుడు రాజుకి, మంచం మీద ఉన్నోడికి కోపం వచ్చింది. మంచం మీద ఉన్న రాజుకి కోపం వచ్చింది. అలాగైతే అతను పట్టుకొని రండి, ఆ దైవజనుడిని పట్టుకొని రండి అని చెప్పి 50 మందిని పంపిస్తాడు. వాళ్ళు వచ్చి ఏలియా దగ్గర నిల్చుంటారు. అయ్యాయ్ రా అంటారు. ఏంటి వచ్చేది అనుకొని చెప్పి దైవజనుడు ఒకే ఒక ఆయన ఏలియా అలాగ నిలబడగా 50 మంది వచ్చి, ఎంతమంది? 50 మంది వచ్చి ఏలియాని పట్టుకోవడం దగ్గరికి వెళ్తే దైవజనుడు ఏలియా ప్రార్థన చేస్తాడు, నేనే దైవజనుడునైతే పరము నుంచి అగ్ని వచ్చి విని కాల్చును గాక. నేనే దైవజనుడినైతే అగ్ని వచ్చి కాల్చును గాక. ఆ మాట అనగానే పరము నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చివేస్తారు. ఈ వార్త రాజు అయిన అహజ్యాకి తెలుస్తుంది. రాజు ఇంకా కోపం ఎక్కువైపోయింది. వాడికి కోపం ఎక్కువైపోయి, పిచ్చి ఎక్కువైపోయి, అతడు చేసినది మర్చిపోయి మరలా దైవజనుడు ఏలియాని పట్టుకొని ఇంకొక 50 మందినే పంపిస్తాడు. వాళ్ళు కూడా రండి మీరు అంటారు. నేను వచ్చి ఇదేట్రా ఆగండి అని చెప్పి మరలా, ప్రభా నేనే దైవజనుడిని అయితే ఆకాశం అగ్ని వచ్చి కాల్చును గాక. ఆ 50 మంది కూడా చచ్చారు. మొత్తం ఎంతమంది చచ్చారు? 100 మంది చచ్చారు. 50 మందికి 50 మందికి ఒక లీడర్లు ఉన్నారండి. 102 మంది ఒకే దినాన చనిపోయారు. ఈ వార్త మరలా ఆ యొక్క రాజు అయిన అహాజు దగ్గరికి చేరింది. మరలా ఇంకొక అతన్ని పంపించాడు. అతను కూడా 50 మందిని వేసుకొని వచ్చాడు. దూరాన ఏలియా ఉన్నాడు. ఈ వ్యక్తి 50 మందితో వచ్చిన వ్యక్తి అంటాడు, అయ్యా దైవజనుడా అని సాష్టాంగపడి నమస్కరించి వందనం చేసి, దైవజనుడా నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఎంచు. 100 మంది పోయారు, దయచేసి నా మీద నీ కోపము రానేకు అని బ్రతిములాడి దైవజనుడు కనబడగానే సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా దయచేసి క్షమించి కోపము తగ్గించుకున్నవాడువై దయచేసి నా మనవి ఆలకించు అని దైవజనుడిని ఈ యొక్క 3వసారి వచ్చిన 50 మంది టీములో ఒక వ్యక్తి, అంటే వారి లీడరు బ్రతిములాడుతాడు. ఆ బ్రతిములాడుతున్నప్పుడు చూడండి 14వ వచనం, చిత్తగించుము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి దశాధిపతులు ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా బ్రతిములాడుకున్నాడు. అయ్యా ముందు 50 మంది 51 చచ్చిపోయారు. నీ కోపం వారి మీదకు రగులుకుంది, నన్ను మాత్రము క్షమించి దయచేసి అని మనవి చేసుకున్నాడు. బ్రతిములాడాడు, దైవజనుడిని బ్రతిములాడాడు. ఏమని చేశాడు? ముందెళ్ళోళ్ళు ఏం చేశారు? హలో, ముందెళ్ళోళ్ళు ఏమన్నారు? మనం ఇక్కడ ఉంటే కదా వినడానికి, అర్థం అవడానికి మనసు ఎక్కడికో పోతూ ఉంటుంది. మొదటి 50 మందితో ఒకడు వెళ్ళి అన్నాడు, దైవజనుడా ఏలియా నువ్వు రా, మా యొక్క రాజు రోగి అయి ఉన్నాడు, నువ్వు రా అని చెప్పి ఆజ్ఞాపించారు. 2వ వారు వెళ్ళి కూడా నువ్వు రా అని ఆజ్ఞాపించారు. 3వడు వెళ్ళి బ్రతిమిలాడాడు. బ్రతిమిలాడితేనే కానీ
ఆ దైవజనుడు అక్కడికి వెళ్ళలేదు. బ్రతిమలాడతాడు, అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అని అంటాడు, రాజా ఇశ్రాయేలీలలో ఏంటన్నాడు, ఇశ్రాయేలీల మధ్యన దేవుడు అన్నవాడు లేడనుకొని. ఏమని చెప్పాడు? ఇశ్రాయేలీల మధ్యలో ఇశ్రాయేలు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు లేడు అనుకొని. ఏమనుకొని? ఇశ్రాయేలు చదవండి 16వ వచనం. అతడు వచ్చి, ఏలియా వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు అంత అంటున్నాడు, విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవత యగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయుటకు దూతలను పంపితివే. ఏమని చెప్పాడు? ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు లేడనుకొని. దేవుడు లేడు అనుకున్నావా ఏటి? ఇశ్రాయేలులో మధ్యలో దేవుడు లేడు అనుకొని నువ్వు ఎక్రోను దేవత దగ్గరికి, అన్య దేవతల దగ్గరికి. ఇదిగో ఇప్పుడు పిల్ల సాక్ష్యం చెప్పింది. ఈ పిల్ల సాక్ష్యం చెప్తుంది, మొదటి అబ్బాయిని దేవుడు మరణం నుంచి, చీకటి శక్తుల నుంచి కాపాడాడు. రెండోది ఆ బిడ్డని దేవుడు చీకటి శక్తుల నుంచి, ఆ యొక్క చిల్లంగి నుంచి కాపాడినాడు. మూడో వ్యక్తిని కూడా దేవుడు కాపాడితే ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ తల్లి 10 సార్లు చెప్పాను, మరలా తీసుకొని రాకండి ఆవిడని ఇక్కడికి, అస్సలు తీసుకొని రాకండి. నన్ను అడిగితే రమ్మంటాను, నన్ను అడగొద్దు అసలు. మేము చెప్పినాం, ఆ యొక్క చీకటి శక్తులు చెప్పే, దెయ్యం చెప్పింది, అంత స్టోరీ చేసింది ఆవిడ. మరలా తిన్నంగా తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? ఆ యొక్క చేతబడి చేసేవారి దగ్గరికే తీసుకొని వెళ్ళింది. ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు. ఇదే పద్ధతిలో రాజు అయిన అహజ్యా రోగంతో పడినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే, ఎక్రోను దేవత దగ్గరికి. ఎవరిని ఆధారం చేసుకోవడానికి వెళ్ళాడు? విగ్రహాన్ని ఆధారం చేసుకోవడానికి వెళ్ళాడు. ఎవరిని ఆధారం చేసుకోవడానికి వెళ్ళాడు? ఆ యొక్క మనుష్యుల వలన వస్తున్న సహాయమును ఆధారం చేసుకోవటానికి, మనుష్యుల ఆలోచన ఆధారం చేసుకొని, మనుష్యుల వలన స్వస్థత పొందవలనని ఆలోచించిన వాడై మనుష్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆ టైములో దైవజనుడని ఏలి అక్కడికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలు వారి మధ్యన దేవుడు లేడు అని అనుకుంటున్నావా? ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా మనకన్నిటిలో దేవుడు సహాయం చేయడని అనుకుంటున్నారా? రోగములో దేవుడు ఆధారంగా ఉండడని అనుకుంటున్నారా? నీ ఒంటరితనములో దేవుడు నిన్ను విడిచిపెడతాడని మీరు అనుకొని భ్రమపడి, అనాలోచనతో, సొంత ఉద్దేశాలతో, మనుషులు ఇచ్చినటువంటి ఆలోచనలతో మనుషుల దగ్గర సహాయము కొరకు, స్వస్థత కొరకు వెళ్తున్నారేమో. జాగ్రత్త, నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకోవద్దు. వాక్యమును ఆధారం చేసుకో. వాక్యమును ఆధారం చేసుకో. చూడండి 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదివినారా? అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం 371 పేజీ. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. నీవెవరు నమ్ముకున్నావు? నీవు సిరియా రాజుని నమ్ముకొంటివి. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. చాలు ప్రియులారా, ఈ యొక్క ఆశా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు హనాని అనేటువంటి ఒక ప్రవక్త, దైవజనుడు అంటున్నాడు ఆశాతో, అయ్యా నీవు దేవుని యొద్ద విచారణ చేయక, దేవుని ఆధారం చేసుకొనక, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ము కొనక సిరియా రాజు నమ్ముకొంటివి. 7వ వచనం, నీవు ఎవరు నమ్ముకున్నావంట? యెహోవాను నమ్ము కొనక సిరియా రాజును నమ్ముకున్నావు. ఎవరు నమ్ముకున్నాడట? ఎవరు నమ్ముకున్నాడు? రాజు అయిన ఆశ ఎవరు నమ్ముకున్నాడండి?
ఈ ఆశారాజు సిరియా రాజు నమ్ముకున్నాడు. సిరియా రాజు నుంచి సహాయాన్ని కొరకు ఎదురు చూస్తున్నాడు. సిరియా రాజు బలం మీద ఆధారపడ్డాడు. సిరియా రాజు యొక్క సైన్యం మీద ఆధారపడ్డాడు. సిరియా రాజు చేసే సహాయం మీద ఆధారపడిన వాడై ఏం చేశాడంటే, నీవు దేవుని నమ్ముకోక మనుష్యుని నమ్ముకున్నావు. ఎవరు నమ్ముకున్నాడండి ఈ ఆశారాజు? దేవుని నమ్ముకోవాలి, దేవుని ఆధారంగా పెట్టుకోవాలి, దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. కానీ ఇతడు ఏం చేశాడంట? సిరియా రాజుని ఆధారము చేసుకున్నాడంట. అయితే 12వ వచనాన్ని చూద్దాం ప్రియులరా. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరం 39వ సంవత్సరములో పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఈ బుద్ధి ఎలాగుందో చూడండి. రాజు అయినటువంటి ఆశ, ఆయన సైన్యం యొక్క సహాయం కొరకు రాజు అయిన సిరియా రాజు మీద ఆధారపడ్డాడు సహాయం కొరకు. రెండవది, అతడు కాలంలో జబ్బు పుట్టింది, వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది. ఏమొచ్చింది? వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది, గాయం వచ్చింది. ఆ రోగంతో పడుకొనున్నాడు. పడుకొనుండి ఏం చేశాడట? ఆయన యెహోవా యొద్ద విచారణ చేయలేదు. దేవుని దగ్గర నుంచి స్వస్థత పొందుకోవడానికి దేవుని యొద్దకు వెళ్ళలేదు. వింటున్నారా క్రైస్తవులనే? మీరు అందరూ క్రైస్తవులా కాదా? క్రైస్తవులు స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఉన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఎప్పుడు కనబడుతుంది అంటే రోగం వచ్చినప్పుడు కనబడుతుంది. ఇతడికి రోగం వచ్చింది. ఈ రాజు ఎక్కడికి వెళ్ళాడు? వైద్యుల దగ్గరికి ముందు వెళ్ళాడు. వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పు అనట్లేదు, కానీ ముందు దేవుని యొద్దకే వెళ్ళాలి. ముందు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల. దేవుని సహాయం కొరకు ఎదురు చూడాల. దేవుని దగ్గర నుంచి మేలు కొరకు ఎదురు చూడాలి. డబ్బులు ఉంటే చాలండి, దేవుడు గుర్తురాడు, సేవకుడు గుర్తురాడు. ఈ ఏలియా గుర్తు రాలే. దైవజనుడు అయినటువంటి ఏలియా గుర్తు రాలేదు. యహాజ్యాకి ఎక్రోన్ దేవత గుర్తొచ్చింది. దైవజనుడు గుర్తు రాలేదు. ఆ యొక్క బయల్జెబూబు గుర్తొచ్చింది. అలాగే ఈ రాజుకు కూడా దేవుని యొక్క నమ్మిక లేకుండా వాడే ఏం చేశాడంటే ఆ యొక్క సిరియా రాజుని నమ్ముకున్నాడు. తర్వాత రెండో పాటలో అతడు రోగంతో ఉండినప్పుడు అతడు వైద్యులను సంప్రదించాడు. అర్థమైందా? మీకు డబ్బులు ఉండొచ్చు, మీకు జ్ఞానం ఉండొచ్చు, మీకు ఆలోచన ఉండొచ్చు, మీకు నలుగురు రొడ్డ బ్యాచ్ ఉండొచ్చు, పనికిమాల బ్యాచ్ ఉండొచ్చు. పనికిమాల బ్యాచ్ ఏం చేస్తుంది? పనికిమాలిన ఆలోచన చెప్తుంది. భక్తిపరుడు అనుకో, భక్తిపరుడైన ఆలోచన చెప్తారు. వాక్యం తెలిసినాడు అనుకో, వాక్యం బట్టి ఆలోచన చెప్తాడు. విశ్వాసి అనుకో, విశ్వాసాన్ని బట్టి ఆలోచన చెప్తారు. పనికిమాలినోడు పనికిమాలిన ఆలోచనే చెప్తాడు. తిరిగిపోతాడు దగ్గర తిరిగిపోతే ఆలోచనలే ఉంటాయి, మంచి ఆలోచన ఉంటుంది. ఈడేం చేశాడంటే ఆ యొక్క అజ్ఞానము చేత మనుష్యులను సంప్రదించినాడు, వైద్యులను సంప్రదించినాడు. ఆ యొక్క మాట చెప్పిన తర్వాత 13వ వచనంలో నెక్స్ట్ వచనములోనే చూద్దాం ఏమైందో. ఆశ తన పితరులతో కూడా నిద్రించి ఏలుబడి యందు 41వ సంవత్సరం మృతి నొందగా. చాలు ప్రియులారా, ఏం చేశాడు? 39వ ఏట రోగం వచ్చింది, 41వ ఏట చనిపోయాడు. ఎందుకు చిన్న వయసులో చనిపోయాడు అంటే దేవుని యొద్ద విచారణ చెయ్యలేదు, దేవుని ఆధారం చేసుకోలేదు. నా మాట వినండి, ఆధారము దేనిని చేసుకుంటున్నావు? నీకు డబ్బులున్నా దేవుని ఆధారం చేసుకోవాలి. రాజు పలుకుబడి ఉంది, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. పనివారు ఉన్నారు, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. అందుకే కీర్తనకాడు అంటున్నాడు కదా, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు బలమును బట్టి, కొందరట అందమును ఆధారము చేసుకుంటారట. యేసుకేలు గ్రంథం చదివితే చాలా భయం వేస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది చిన్నప్పుడు చాలా భక్తిగా ఉంటారు, వయసు వచ్చినాక
భక్తిహీనులుగా ఉంటారు. లోకం వైపు అందాన్ని ఆధారం చేసుకొని తిరుగుతూ రాయబడుతూ ఉంది. అక్కడ బహు వ్యభిచారి అయిపోయింది అని రాయబడి ఉంది. ప్రియులారా, కనుక యేసయ్య లేదా కీర్తనకారుడు ప్రతి చోట భక్తిని ఆధారం చేసుకున్నవారు బాగున్నారు, లోకాన్ని ఆధారం చేసుకున్నవారు పాడైపోయిన. చూడమ్మా, 1 సమూయేలు గ్రంథం 15:29 మూలవాక్యాన్ని పట్టుకోనండి. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆ మూలవాక్యాన్ని పట్టుకొని చదవండి. ఆ మూలవాక్యం దగ్గర ఉండండి. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధము ఆడడు, ఆయన పశ్చాత్తాప పడడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు. సౌలు రాజు దేవుని మాట వినకుండగా, సౌలు రాజు తన సొంతంగా, సౌలు రాజు దైవజనుడి దగ్గర విచారించుకుండగా, సౌలు రాజు దైవజనుడి యొక్క మాట తీసుకోకుండా సౌలు తనకు నచ్చినట్లుగా చేశాడు. ఆ యొక్క అమాలేకీయుల దగ్గర నుంచి శాపభరితమైనది తెచ్చాడు, తన యొక్క అంతఃపురములో దాచాడు, ఉంచాడు. దానిని దేవుడు ఇష్టపడలేదు. అప్పుడు దైవజనుడైనటువంటి సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి, నీవు చేసినది ఏంటి అని అడిగితే, నేను యెహోవా మాట విన్నాను, అయినను నాతో ఉన్నవారు ప్రేరేపించగా శపితమైన వాటిలో కొన్ని గొర్రెలను, కొన్ని మేకలను, కొన్ని పశువులను, కొన్ని గాడిదలను తెచ్చి యెహోవాకు బలి ఇచ్చుటకు వీటిని నా యొక్క సాలలో దాచితిని అని చెప్తాడు. ఆ మాట దేవునికి నచ్చలేదు. ప్రభు ఏమన్నాడంటే, దేవుడు ఏమన్నాడంటే, సౌలా, నువ్వు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని సంపూర్ణంగా నాశనం చేసేయి, అని నిర్మూలం చేయి అని చెప్పాడు. మనం కూడా దేవుడు చెప్పిన పని పూర్తిగా చెయ్యం. నచ్చినంత చేస్తాం, నచ్చకపోతే వదిలేస్తాం. ఎన్నిసార్లు చెప్పినా సరే దేవుని పని నిర్లక్ష్యంగా చేయకూడదు, శాపం వస్తుందంటే ఆయన అలాగే అరుచుకుంటాడు, ఆయన అలాగే చెప్పుకుంటాడు, నా పద్ధతి నాదే, నా ఇష్టం. గట్టిగా మాట్లాడాం అనుకోండి, చర్చికి రావడం మానేస్తాం. అంతకంటే గొప్ప పని మీరు ఏమీ చేయలేరు. అంతకంటే గొప్ప పని, ఇంకా గొప్ప పని ఏం చేయగలరంటే వచ్చిన వాళ్ళని రాకుండా చేయగలరు, అంతకంటే ఏమీ చేయలేరు. కానీ దేవుని పని మాత్రం శ్రద్ధగా చేయడానికి నీ మనసు భ్రష్టత్వం పట్టేసింది. మనసులో దేవుని భయం పోయింది, భక్తి పోయింది, ఆలోచన పోయింది, రెస్పెక్ట్ పోయింది. కనుక నువ్వు మనుషుల మాటలు ఆధారం చేసుకొని దేవునికి దూరం అవుతున్నావు. ఈ సౌలు రాజు మనుషుల మాటలు ఆధారం చేసుకొని, సౌలు దేవుని మీద నుంచి తన మనసును తిప్పుకొని మనుషుల ఆలోచన తీసుకున్నాడు. ముందు రోజు అనగా ఆ యుద్ధానికి ముందు రోజు వెళ్ళక ముందుగా, అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళక ముందుగా సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా, అమాలేకీయులను పూర్తిగా నువ్వు నాశనం చేయాలా, ఏముంచకూడదని చెప్పాడు. చెయ్యాలి కదా. చేయకుండా ఆయనతో పాటు యుద్ధానికి వెళ్ళిన వారు అన్నారట, అయ్యా, ఇవి నాశనం చేయొద్దు, ఇవి బాగుంటాయి, ఇవి ఉపయోగపడతాయి అని చెప్తే వాటిని దాచుకొని దేవుని కన్ను కప్పడానికి అబద్ధమాడి, దైవజనుడి దగ్గర అబద్ధమాడి, దైవజనుడిని మోసం చేసి, దైవజనుడిని తప్పుతో పట్టించి, నేను అన్నీ చేశానండి అని చెప్పాడు. సౌలు ఆ మరుసటి రోజు సమూయేలు ఇంటికి వస్తే సౌలు అంటున్నాడు, అయ్యా, నువ్వేం చెప్పి అదే చేశాను అన్నాడు. సరే, నేను చెప్పిందే చేసావు, కానీ ఇదిగో అంతఃపురం వెనకాతల నుంచి వినబడుతున్న ఆ గొర్రెలు, ఆ మేకలు, ఆ పశువులు, ఆ యొక్క కేకలు ఏంటయ్యా, శబ్దాలు ఏంటయ్యా, రెంకలేంటయ్యా అని అడిగితే అప్పుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. మ్యాక్సిమం దైవజనుడికి తెలియకుండా అన్నీ కప్పేద్దాం అనుకుంటారు. ఫేస్ టు ఫేస్ ముఖం మీద కనబడితే ఇప్పుడే వచ్చారండి, ఇప్పుడు అనుకున్నామండి, ఇలాగే అనుకున్నామండి. సినిమా యాక్టర్లు ఏమమ్మా మనకంటే. కనబడకపోయే తెలిగిపోతే పాస్ గారికి తెలియదు కనుక అబద్ధం ఆడేస్తాం, బొంకేస్తాం, దాచేస్తాం, మూసేస్తాం అనుకుంటాం.
డైరెక్ట్గా చూస్తే అప్పుడు మాత్రం కప్పడానికి అవ్వదు కదా, కవరింగ్ చేయడానికి అవ్వదు కదా. పాపం సౌలు కవర్ చేద్దాం అనుకున్నాడు. సౌలు ఆ గొర్రెలు మేకలు నోరు ముయ్యాలనుకున్నాడు, కానీ అరుస్తూ రెంకలేస్తున్నాయట. ఆ రెంకల శబ్దము సమూయేలు విని అంటున్నాడు, రాజా దేవుడు ఏం చెప్పాడు? నువ్వు దేవుని మాట ఆధారం చేసుకోవాలి. ఎవరి మాట ఆధారం చేసుకోవాలి? దేవుని మాట ఆధారం చేసుకొని అమాలేకులకు చెందినవన్నీ నాశనం చేయాలి. ఎందుకు దేవుని మాట వినలేదు? లేదండి, ఇదిగోండి నాతో ఉన్నవాళ్ళు చెప్పారు. ఏమని చెప్పాడు? నాతో ఉన్నవాళ్ళు చంపొద్దు, దాచే అని చెప్పారు, కనుక అలా చేశాను. అప్పుడు సమూయేలు అన్నాడు, నీవు దేవుని మాట వినలేదు గనుక, దేవుని మాట నువ్వు ఆధారం చేసుకోలేదు కనుక, ఇదిగో నువ్వు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండగా దేవుడు నిన్ను తృణీకరించినాడు. నీకంటే ఉత్తముడైన వాడు, నీకు పగవాడైనటువంటి వానికి దేవుడు తన సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పి సౌలుకి చెప్పి మరి సింహాసనాన్ని దేవుడు తీసివేశాడు. సింహాసనం పోయింది. ఆ పోయిన తర్వాత దేవుని యొద్ద నుంచట ఒక దురాత్మ వచ్చింది. ఎటొచ్చింది? దురాత్మ ఒకటి వచ్చి సౌలు మీద పడుతూ ఉందంట. సౌలును పట్టి పీడిస్తుందంట. భ్రష్టుడైపోయాడు. జాగ్రత్త, దేవుని ఆధారం చేసుకోకుండా, దేవుని మాట ఆధారం చేసుకోకుండా మనుషుల మాట విని దేవుని పనిని పాడు చేస్తే, వింటున్నారా? దేవుడు ఒక పని అప్పచెప్పాడు, నువ్వు అమాలేకులను పూర్తిగా నాశనము చేయాలా. పక్కోడు అన్నాడు, ఎందుకు అంత చేయొద్దులే, కొంచెం చెయ్యి అన్నాడు. దేవుడు ఆ విషయాన్ని చూశాడు. దేవుని మాట వినకుండగా నరుల మాట విన్నాడు సౌలు రాజు. అలాగనే రాజు అయిన అహజ్యా రోగముతో పడి ఉండినప్పుడు దేవుని ఆశ్రయించవలసినటువంటి అహజ్యా ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకొని, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు స్వస్థపరచలేడేమనుకొని ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి విచారించి మంచు మీద రోగముతో పడి ఉన్నటువంటి ఆ అహజ్యా రాజు మంచు మీదే మరణించాడు. దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా మనుషులను ఆధారము చేసుకోబట్టి. మూడో వ్యక్తి రాజు అయినటువంటి ఆశ. రాజు అయిన ఆశ, ఆయన సహాయము కొరకు సిరియా రాజుని ఆశ్రయించాడు. సిరియా రాజు దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి, సహాయం పొందుకోవడానికి, సైన్యం యొక్క ఉపకారం పొందుకోవటానికి రాజు అయిన ఆశ సిరియా రాజుని ఆశ్రయించాడు. అదే రాజు అయిన ఆశ రోగము, పాదములో రోగము పుట్టగా, జబ్బు పుట్టగా దేవుని దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలులో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందవలసినటువంటి ఆయన వైద్యులను అనగా నరమాతృలను సంప్రదించినాడు. నరమాతృలను వెంబడించినాడు. మనుషుల ఆలోచన తీసుకున్నాడు. శరీర సంబంధమైన వైద్యులను ఆశ్రయించినాడు. పరమందున్న వైద్యుడిని ఆశ్రయించలేదు ఈ మూడవ రాజు. చూడండి, ఈ మూడిటికి కలిపి ఒక మంచి మాట, అద్భుతమైన మాట వాక్య భాగంలో నుంచి చూద్దాం. ఇర్మియా రాసిన గ్రంథం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. చదవండి. 642 5వ వచనం అమ్మా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి, వింటున్నారా? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకోవాడు శాపగ్రస్తుడు. వింటున్నారా ప్రియులారా? దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రభు మాట్లాడుతున్న మాట. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? దేవుడు పలికిన మాట నరులను ఆశ్రయించి. ఆశ రోగం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాడు?
నరులను అనగా వైద్యులను నరులను ఆశ్రయించాడు. ఆశారాజుకి సహాయం కావలసి వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? సిరియా రాజుని ఆశ్రయించాడు. జాగ్రత్తగానండి, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా. నేను మాట్లాడుతున్న మాట మెసేజ్ ఏంటంటే ఆధారము. ఎవరు ఆధారం చేసుకోవాలా? దేవుని ఆధారం చేసుకుంటే బాగుపడతావు, బ్రతికి బట్టగడతావు. మనం ఆధారం చేసుకున్నది ఎవరిని చేసుకుంటున్నామట? నరులను ఆశ్రయించి శరీరులను ఆధారము చేసుకొనుచు. వింటున్నారా? శరీరం అనుసరిస్తూ, మనుషుల సలహాలు తీసుకుంటూ, మనుషుల యొక్క ఉద్దేశాలతో ఏకీభవిస్తూ, మనుషుల మాటను బట్టి అడుగులు వేస్తున్న దైవ జనాంగమా, వినండి జాగ్రత్తగా. వింటున్నారా? శరీరులను ఆధారము చేసుకొని, మనుషుల నిర్ణయాలు తీసుకొని, తమ హృదయమును, చెప్పండి అందరు చెప్పాలా, తమ హృదయమును, చెప్పండి, ఇలా చెయ్యండి. మన హృదయాన్ని, వింటున్నారా? మనుషుల మాట, మనుషుల ఆలోచన, మనుషులు చేసే సహాయం మీద మనస్సు పెట్టి మన హృదయాన్ని యెహోవా మీద నుంచి, దేవుని మీద నుంచి తొలగించుకునే ఆ మొదటి రోజే శాపం వస్తుంది. జాగ్రత్త. రాయబడుతున్న మాట, యెహోవా సెలవిస్తున్న మాట, దేవుడు పలికిన మాట వినండి. సహాయము కావాలని నీవు శరీరం ఆశ్రయించుకుంటే, సహాయం కొరకు నరులను నువ్వు ఆశ్రయిస్తే, మనుష్యుల మాట విని, శరీరుల మాట విని, నరమాతుల మాట విని నీ మనస్సు దేవుని మీద నుంచి ఆ యొక్క మనుష్యుల వైపు త్రిప్పుకుంటే నువ్వు శాపగ్రస్తుడివి. ఆశ శాపగ్రస్తుడయ్యాడు. ఆశారాజు శాపగ్రస్తుడయ్యాడు. రాజ్యాన్ని కోల్పోయినాడు, రాజ్యం కోల్పోయాడు, బలము కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, సింహాసనాన్ని కోల్పోయినాడు. చివరికి ఎక్కిన మంచం మీదే రోగముతో సచ్చి ఊరుకున్నాడు. అర్థమవుతుంది? అందరు ఇక్కడ ఉన్నారా? సేమ్ ఫార్ములా. రాజు అయినటువంటి సౌలు మనుషుల మాట తీసుకున్నాడు, మనుషుల ఆలోచన తీసుకున్నాడు, మనుషుల నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు చెప్పింది పక్కన పెట్టాడు, దైవజనుడు చెప్పింది పక్కన పెట్టాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మీకు జిగిరి ఫ్రెండ్స్ ఉంటారు. చెప్పానా? పనికి మాలిన భ్రష్టుడో ఎవడో నీకు ఫ్రెండ్ ఉంటాడు. ఆడంటాడు, పాస్టర్ గారు అలాగే చెప్తాలేవ్వే. గడ్డి తినంటే గడ్డి తింటుంది ఇవిడి, గడ్డి తినంటే గడ్డి తింటారు. ఇది వాళ్ళు చెప్పింది అంటారు, దైవజనుడు చెప్పింది వినరు. సౌలు దగ్గరికి వెళ్ళి సమూయేలు అన్నాడు, రాజా నువ్వు అమాలేకుల్లో ఏది ఉంచుకు నాశనం చేయి, దేవుడు చెప్తున్నాడని చెప్తే పక్కడు వచ్చి అన్నాడంటే అలాగే చెప్తాడులే పాస్టర్ గారు. ఈ సోదుగోళ్ళు ఎక్కువ మంది ఉంటారులేండి ఈ చర్చిలో. పాస్టర్ గారి దగ్గర వాడబడి మేలులు చూసి, అద్భుతాలు చూసి, మూగవారు మాట్లాడటం చూసి సోది చెప్పిన వాళ్ళు ఎక్కడైనా చూసావా? ఇక్కడ ఉంటారు, 2-3 ఖచ్చితంగా ఉన్నారు. వీళ్ళు ఎవరు మాట వింటారంటే దైవజనుడి మాట వినరు, దేవుడు మాట వినరు. వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఎక్కువ. ఫ్రెండ్షిప్ వాళ్ళ మాటిని ఎల్లకరా అంటే వెళ్ళమా, గడ్డి తినరా అంటే గడ్డి తింటాడు. నిజంగా తిన్నోళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఈయన ఎంత అజ్ఞానవంతుడో, ఇశ్రాయేలుకు రాజుగా ఉంటావని అభిషేకించాడు, చెప్పాడు. నువ్వు గాడిదలు కాసుకున్నాడువి, నువ్వు రాజు అవుతావు, సింహాసనం మీద ఉంటావు, నువ్వు ఇశ్రాయేలుని పరిపాలిస్తావు, నీ రాజ్యము స్థిరపరచబడుతుంది అన్నీ చెప్పాడు. అన్నీ జరిగాయి. ఇది కూడా నమ్మాలి కదండి. రాజు అయిపోయినాక, సింహాసనం మీదకి వెళ్ళిపోయినాక దైవజనుడిని ఇలా చూశాడు, చిన్న చూపు చూశాడు. దైవజనుడు మాట వెళ్ళలేదు. వింటున్నారా? సౌలు రాజ్యము, సౌలు శాపగ్రస్తుడు అవ్వడానికి రాయబడుతుంది. నరులను ఆశ్రయించి దేవుని మీద నుంచి హృదయాన్ని తిప్పుకున్న వాళ్ళందరూ శాపగ్రస్తులే. వింటున్నారా?
దేవుని మాట వినకుండగా, దైవజనుడి మాట వినకుండగా, నీ ఫ్రెండ్షిప్ రహస్యమైన ఫ్రెండ్ల మాట వింటూ దైవజనుడి మాట వినకుండగా తీసుకున్న ప్రతి నిర్ణయం శాపముగా మారుతుంది, శాపం అవుతుంది. జాగ్రత్త. సౌలు తనతో పనిచేసే వారి కింద ఉన్న వారి మాట విని దేవుని సేవకుడి మాట వినకుండా నిర్ణయం తీసుకున్నాడు. ఆశ దైవజనుడి మాట వినకుండా వైశ్యులను ఆశ్రయించింది, వేరే రాజును ఆశ్రయించాడు. శాపగ్రస్తుడి రాజ్యం పోయింది, రోగం పోయింది, సచ్చి ఊరుకున్నాడు. సౌలు కూడా రాజ్యం పోయింది, సింహాసనం పోయింది, దురాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, శాపగ్రస్తుడు అయిపోయినాడు. అహజ్యా రాజైన అహజ్యా దైవజనుడు చెప్పిన మాట వినలేదు. నువ్వు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళావు, బయల్జెబూబు దగ్గరికి వెళ్ళావు. నువ్వు అలా ఆశ్రయించకూడదు, మనుషులు ఆశ్రయించకూడదు. ఇశ్రాయేలీలో దేవుడు లేడనుకున్నావా? కల్వరి సంఘములో పరిశుద్ధాత్ముడు అభిషేకము లేదనుకొని నువ్వు విగ్రహాల దగ్గరికి, పూజల దగ్గరికి, పునస్కారాల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి వెళ్తున్న వ్యక్తి జాగ్రత్త. దేవుడు ఆయన సన్నిధానములో తన అభిషేకాన్ని, తన సన్నిధిని, తన ఆత్మను నిత్యం ఉంచుతున్నాడు. నిత్యం ఇక్కడ అగ్ని మండుతుంది, ప్రార్థన జరుగుతూ ఉంది. నువ్వు మనుష్యులను ఆశ్రయం చేసుకొని దైవజనుని తృణీకరిస్తున్నవాడా, తృణీకరిస్తున్న దానా? కింద మాట జాగ్రత్త, కింద రాయబడి ఉంది, అది శాపముగా మారుతుంది, నష్టంగా మారుతుంది. ఉన్నది పోగొట్టుకుంటావు. ఉన్న రాజ్యాన్ని సౌలు పోగొట్టుకున్నాడు. కారణం మనుష్యులను ఆధారం చేసుకున్నాడు. చదవండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం. అందరూ చదవాలా? ఈరోజు కొంత ఆలోచన రావాలి నీకు, ఈరోజు కొంత దిద్దుబాటు రావాలి, కొంత సరి చేసుకోవాలి, కొంత మారాలి. ఈరోజు నీ ఆధారం దేవుడై ఉండాలి. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది దాని రానిమ్మని అనుచున్నారు. ఇర్మియా గ్రంథం 17:5 వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి, అందరు చదవండి, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని. చాలం ప్రియులారా, ఆశారాజు ఏం చేశాడు? ముగిస్తున్నాను. ఆశారాజు ఏం చేశాడు? దేవుని దగ్గర విచారించలేదు, మనుష్యులను ఆధారం చేసుకున్నాడు. నష్టపోయాడా, మేలు పొందాడా? రాజ్యం ఉన్నదా, పోయిందా? ఆరోగ్యం ఉన్నదా, పోయిందా? సింహాసనం ఉన్నదా, పోయిందా? ఫస్ట్ వ్యక్తి. రెండో వ్యక్తి సౌలు. దైవజనుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అమాలేకీయులను నాశనం చేయి. సౌలు రాజు దైవజనుడు మాట వినలేదు, తనతో ఉన్నవారి మాట విన్నాడు. సౌలు రాజ్యము నిలబడిందా లేదా? సింహాసనం ఉందా, పోయిందా? రాజ్యం పోయింది, సింహాసనం పోయింది. అర్థమవుతుందా? మూడో వ్యక్తి రాజైన అహజ్యా. ఈయనేం చేశాడు? దైవజనుడు చెప్పాడు, నీవు ఇశ్రాయేలులో దేవుడు లేడు అనుకొని నువ్వు అటు ఇటు పరిగెత్తకయ్యా అని చెప్పాడు. ప్రార్థన చేస్తే మేలు కలుగుతుంది అని నమ్మాలి తప్ప, ఎక్కడికి వెళ్తే ఏదో మేలు కలుగుతుందని నమ్మకూడదు. నీ దేవుడు సర్వశక్తుడు, ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయన సమస్తము సాధ్యపరచగలవాడు. అహజ్యా రాజు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళాడు, ఎక్కిన మంచం మీద రోగముతోనే చనిపోయినాడు. ముగ్గురు రాజులు ఏం చేశారంటే నరులను ఆశ్రయించి తమ హృదయాన్ని యెహోవా మీద నుంచి తొలగించుకున్నారు. దేవుడి మీద నుంచి, వాక్యం మీద నుంచి, దైవజనుడు చెప్పిన మాట పక్కన పెట్టారు. ఏమయ్యారంటే అన్నింటిలో నష్టపోయారు. ఇదే విధానం అందరికీ వర్తిస్తుంది. వాళ్ళకే కాదండి, మనకి కూడా వర్తిస్తుంది. ఒక దెయ్యం పోయిన తర్వాత సరి అయిన ప్రార్థన జీవితము, సరి అయిన సహవాసము లేకపోతే ఆ దెయ్యం వెళ్ళిపోయంట మరి 7 దెయ్యాల్ని తీసుకొని వస్తుంది. ఎన్ని దెయ్యాలు అవుతాయి ఇప్పుడు? టోటల్ ఎన్ని అవుతాయండి? పరమానంద శిష్యుల్లాగా ఉన్నారు. పరమానంద శిష్యులు అంట 12 మంది అంట. ఒరే లెక్కట్టంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నారండి. ఇంకొకరు లేడండి. ఒరే నువ్వు లెక్కట్రంటే ఆడేం చేశాడు? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నారండి, ఒకడు లేడండి. అరే నువ్వు లెక్కట్రా, 1 2 3 4 5 6 11 12 వాడు లేడండి.
అలాగుంది మీరు చెప్పిన మాట. ఆయన లెక్కెట్టుకోవడం మానెత్తున్నాడు. అలా ఉంది. ఈ సూత్రం అందరికీ ఇదే విధానం కనుక ఆధారము చేసుకోవలసింది స్వస్థపరిచే దేవుణ్ణి. ఆధారం చేసుకోవలసింది సింహాసనం ఇచ్చిన వానిని. ఆధారం చేసుకోవలసింది నీకు బలమిచ్చిన వానిని. బలాన్ని కాదు, బలాన్నే కాదు, బలమిచ్చిన వాని. అందాన్ని కాదు, అందమిచ్చిన ఆయన. జ్ఞానాన్ని కాదు, జ్ఞానమిచ్చిన దేవుని. బలము కాదు, బలమిచ్చిన బలవంతుణ్ణి. ఐశ్వర్యం మీద మనసు ఉంచకూడదు. ఐశ్వర్యము, డబ్బు ధనము, వెండి బంగారాల మీద కాదు, లేదా ఆధారపడకూడదు. వాటినిచ్చిన దేవుని మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం. డబ్బు ఇచ్చితే డబ్బు మీద మైండ్ వెళ్ళిపోతావు, కానీ డబ్బు ఇచ్చిన దేవుని మీదే మన మనస్సు ఉండాలి. ఎప్పుడైతే నీకు డబ్బు కలుగుతుందో, ధనము కలుగుతుందో, స్థితి మారుతుందో, మనసు కూడా మారుతా ఉంటుంది. డబ్బులు కలిగితే మనసు మారుతూ ఉంటుంది, ఆలోచన మారుతుంటుంది. పాపం గాడిదలు కాసుకున్నోడిని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు? సింహాసనం మీద పెట్టాడు. ఆ గాడిద బుద్ధి పోదే. గాడిదకి ఏ బుద్ధి ఉంటుంది? వెనకకి నడిచే బుద్ధి ఉంటుంది. ఈ గాడిదలు కాసుకున్నోడికి ఆ గాడిద బుద్ధి పోలే. సింహాసనం మీదకి వెళ్ళినాక వెనక్కే వెళ్ళాడు. సింహాసనం మీద ఉండి ఇంకా దీవించి పడతావంటే వెనక్కే బాగుందని చెప్పి వెనక్కి వెళ్ళి మనుషుల మాట విన్నాడు. ఎవరైతే, సూటిగా చెప్తున్నా, ఎవరైతే మనుషుల మాట విని హృదయాన్ని దేవుని మీద నుంచి తొలగించుకుంటారో, వాక్యం నుంచి తొలగించుకుంటారో, దేవుని పని మీద నుంచి తొలగించుకుంటారో, దేవుని ఆలోచన మీద తొలగించుకుంటారో శాపగ్రస్తులను రాయబడి ఉంది. ఆశారాజు శాపంతో మరణించాడు. ఆహాజ్యరాజు శాపంతో మరణించాడు. సౌలు రాజు దురాత్మ చేత పీడించబడి చనిపోయినాడు. ప్రియులారా, ఆధారం చేసుకోవాల్సింది వీటిని కాదు, మనుషులను కాదు, దేవుణ్ణి ఆధారం చేసుకుందాం. వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. సన్నిధిని ఆధారం చేసుకుందాం. ఆయన కృపను ఆధారం చేసుకుందాం. ఆయన మాటను ఆధారం చేసుకుందాం. ఆయన వైపు చూద్దాం. మనస్సులలో, మీ హృదయాలలో ఈరోజు ఒక తీర్మానం, ఈరోజు ఒక నిర్ణయం. ప్రభా, ఎంతమంది రాజులు నా ముందు పెట్టావు, వీరు దేన్ని ఆధారం చేసుకొని పాడైపోయారు అంటే ఈ లోక సంబంధమైన మనుష్యులను. అంతేకాదు ప్రభా, ఒక స్త్రీ రాయబడి దేశకల గ్రంథంలో అందమును ఆధారం చేసుకొని పాడైపోయింది. అందంగా ఉంటే చాలు. ఒకడు అందరం చూసి నవ్వుతూ ఉంటాం, అందరం చూసి నవ్వు పళ్ళు ఎగులెత్తుంటాం. ఏటమ్మా అందరం చూసి నాకు అలవాటండి చిన్నప్పటి నుంచి అంటుంది. ఏంటి, ఒక ఆడది మగోడు చూసి పళ్ళు ఎగిలిస్తే ఏమంటారు చెప్పండి మీ భాషలో? దాన్ని అలవాటు అంటారా, కామ్ అంటారు? చెప్పండి. ప్రతి మగోడిని చూసి పళ్ళు ఎగిలితే ఏమంటారు దాన్ని? ఏమంటారు? ఏం మాట్లాడరా? బయటికి వెళ్తే కానీ మాట్లాడరా మీరు? గుడిలో ఉన్నంత వరకు ఏం మాట్లాడడం మేము. గుడి దాటినాకే మాటలు వస్తాయి, మాకు పాటలు వస్తాయి, మాటలు వస్తాయి. నవ్వొచ్చు అలాగా? చెప్పండి. మా చిన్నప్పుడు ఒక ఆయన అన్నాడు, రేయ్ నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని అమ్మకూడరా అన్నాడు. ఏంటన్నాడు? నవ్వే ఆడదాన్ని అంటే నవ్వొద్దని కాదు, కానీ సందర్భము ఉద్దేశం లేకుండా చూడకూడదు. ఆ యొక్క యవ్వన బిడ్డ తన అందాన్ని ఆధారం చేసుకొని తిరిగి పాడైపోయిందంట. ఎవరైతే దేవుని వాక్యం మీద ఆధారపడతారో, దేవుని మాట మీద ఆధారపడతారో, దేవుని సహాయము. ఆశారాజు రోగంగా ఉన్నప్పుడు వైద్యులు సంప్రదించాడు. అదే ఆశారాజు, దేవా నేను రోగంతున్నాను, నన్ను స్వస్థపరచు అని నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే, కష్టంలో ఉన్నాను ప్రభా అని నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, బాధలో ఉన్నాను ప్రభా అని దేవుని మీద ఆధారపడితే, ఆ ఆధారం ఏం చేస్తా తెలుసా? నేల నుంచి పై వరకు ఆ ఆధారం తీసుకొని వెళ్తుంది. పై వరకు
ఉన్నత వరకు, దేవుని యొక్క సింహాసనం అంతవరకు కూడా మనల్ని లేవనెత్తగలది. దావీదు అంటాడు, ప్రభా నేను దీనుడినై ఉన్నాను, అయ్యా నేను ఒంటరినై ఉన్నాను, నాయనా నేను ఏకాకినై ఉన్నాను, అయ్యా నేను తల్లి గర్భములో పిండముగా రూపింపబడినప్పుడు నేను బ్రతకడానికి నువ్వు ఆధారమయ్యావు, నేను బ్రతకడానికి నువ్వు ప్రాపకుడు అయ్యావు, నీ కృపను బట్టే నేను బ్రతికి ఉన్నా. దేవుని స్తోత్రం. దావీదు రాజ్యము స్థిరపరచబడ్డానికి ఆశారాజు, అహజ్యారాజు, సౌలు రాజు రాజ్యాలు పోవడానికి ఒకే ఒక కారణం, ఈ ముగ్గురు రాజులు దేవుణ్ణి ఆధారము చేసుకోలేదు. దావీదు చిన్నప్పటి నుంచి అంటాడు, నాకు తల్లి గర్భము నుండి ఉద్భవించినప్పటి నుంచి నాకు ప్రాపకుడవు నీవే, పోషకుడవు నీవే, నీవే నా కాపరివి అంటాడు. యెహోవా నీవే నా కాపరివి. తల్లి గర్భము నుంచి భూమి మీద పడిన ఆ మొదటి దినము నుంచి రాజై మరణించినంత వరకు నీవే నా కాపరివి, నీవే నాకు ఆధారమయ్యా, వేరొక ఆధారం లేదు. నేను నిజంగా చెప్తున్నాను, దేవుని మీద మనసు పెట్టి దేవుని ఆధారం చేసుకున్నవాడు ఎన్నడూ చెడిపోడు, ఎన్నడూ చెడిపోడు. అదే ముగిస్తున్నా, అదే మనుషుల మాట తీసుకోండి. వింటున్నారా? మనుషుల సలహాలు తీసుకొని, మనుషుల నిర్ణయాలు తీసుకొని, ధనం వెనకాతల, బలం వెనకాతల, అందం వెనకాతల, బంధు బలగం వెనకాతల, శరీరాల వెనకాతల వెళ్ళామా, ఖచ్చితంగా ఏదో ఒకరోజు, నిశ్చయముగా ఏదో ఒకరోజు కన్నీరు కార్చక మానము. కనుక ప్రభా నీ మిస్టేక్స్, నీ పొరపాటు, నా పొరపాటు నాకు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి, నా అంతరంగం నాకు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. తెలుసలేదు? నా మనసు, నా అంతరంగం, నా ఆలోచన, నా నిర్ణయాలు, నేను ఎవరి నిర్ణయాలు తీసుకొని అడుగులు వేస్తున్నాను, ఇవన్నీ నాకు తెలుసు. తెలియకుండా అమ్మాయిలకు వచ్చే, నా వెనకత్త వచ్చే, ఇదిగో ఈ కాలంలో దూకేయండి, దూకేస్తావా? మా ఇంటి పక్కన అందుకే గడ్డ ఉంది, గడ్డలో దూకేయండి అంటే దూకేస్తారా? అక్కడ మాటతో దూకి కేవలం మీ మనసులు ఎక్కడ పని చేస్తాయంటే మెయిన్లీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే భ్రష్ట హృదయం గలవారిచ్చే ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. దేవునిలో ఎదిగే వారిచ్చే ఆలోచన మీద ఆధారపడి. ముగిస్తున్నాను. నువ్వు ఎవరిని ఆధారం చేసుకొని నీ మనస్సును దేవుని మీద నుంచి తిప్పుకుంటున్నావో, దేన్ని ఆధారం చేసుకుంటున్నావో ఉదయవేళ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా నా ఉద్యోగం నాకు ఆధారంగా, నా వ్యాపారం నాకు ఆధారంగా, నా బలం నాకు ఆధారంగా, నా బంధువులు నాకు ఆధారంగా, నా వస్తు వాహనాల ఆధారంగా చేసుకొని నేను దేవునికి దూరమన్నాను. చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇస్కరేతు యోధా, గెహాజీ, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బైబిల్. పాత నిబంధనలో గెహాజీ, కొత్త నిబంధనలో ఇస్కరేతు యోధా. గెహాజీకి దైవికమైన అనుభవం ఉంది, దైవ సేవకుడితో నడిచిన బోల్డ్ అని అనుభవాలు చూశాడు. ఇస్కరేతు యోధా యేసు ప్రభు దగ్గర గొప్ప కార్యాలు చూశాడు, కానీ ఇద్దరు చెడిపోయారు. వింటున్నారా? పాత నిబంధనలో గెహాజీ ఎలీషా దగ్గర 14 అద్భుతాలు చూశాడు, చనిపోయిన పిల్లోళ్ళు లేవడం చూశాడు, చెడిపోయాడు. కొత్త నిబంధనలో ఇస్కరేతు యోధా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర గొప్ప గొప్ప కార్యాలు చూశాడు, కానీ ఇద్దరికి వాక్యం ఎక్కలా. ఎందుకు ఎక్కలేదు చెప్పండి, ముగిస్తాను. వీళ్ళిద్దరికీ వాక్యం ఎక్కలేదు, ఇద్దరూ పరలోకానికి వెళ్ళలేదు, ఇద్దరూ నష్టపోయారు, ఇద్దరూ శాపగ్రస్తులు అయిపోయారు, ఇద్దరు కూడా బైబిల్ గ్రంథంలో చరిత్రలో భ్రష్టులుగానే మిగిలిపోయారు. ఎందుకు? ఇద్దరు చెడిపోవడానికి కారణం ఒకటే, ఇద్దరు చెడిపోవడానికి కారణం ఒకటే. ఏంటి? ఇద్దరు ఒకదాని వెనకాతలే వెళ్ళారు. ఇద్దరు దేని వెనకాతలే వెళ్ళారు? ఇద్దరు దాన్ని ఆశించే వెళ్ళారు, ఇద్దరు దాన్ని ఆధారం చేసుకున్నారు. ఇంకొక భార్యాభర్తలు ఉన్నారు, మంచి భార్యాభర్తలు, వెరీ గుడ్ కపుల్, వెరీ నైస్ కపుల్స్, మంచి భార్యాభర్తలు బైబిల్లో ఎవరు చెప్పండి? ఏమ్మా మంచి భార్యాభర్తలు, కానీ మంచి భార్యాభర్తలు
ఎంత మంచి భార్యాభర్తలు అంటే నువ్వెంత ఇయ్యు, నువ్వు ఇదే అన్నో, నువ్వు ఇది కుక్కనో, నువ్వు ఇది పిల్లనో, నువ్వు పంది అంటే ఈ బుర్ర తక్కువడు అది పంది అన్నాడు. దేని చూసి పులిని చూసి పిల్లి అన్నాడు. ఏటి అనమంటే అంటాడు, బుర్రలేదాడికి అసలు పాపం. అననీయ చెప్పరు అంది, ఎంత చెప్పయ్యా పాస్ట్ గారు, ఇదే చెప్పయ్య అంటే ఈడెళ్ళి ఇదేనండి, ఇంతేనండి, ఇలాగేనండి మా ఆవిడ చెప్పమందండి. ఎంత మంచోళ్ళు కదా. వీళ్ళు పాడైపోవడానికి కారణం ఒకటే, ఏంటి? దేవుడిచ్చిన గొప్ప ఐశ్వర్యం, పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుడిచ్చిన ఆ కృప. భూమి ఆకాశము కంటే నీ కృప చాలా ఎత్తైనదంట. నీ కృప గొప్పది ప్రభా. వెండి బంగారాల కంటే నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, వాత్సల్యత గొప్పది. దీనంతటిని ఆధారం చేసుకోవడం మానేసి వీటి వెనకాతల వాటిని ఆధారం చేసుకొని వాటిని వెంబడిస్తున్న దైవ జనాంగమా, ఈరోజు మనల్ని మనం సరి చేసుకుందాం. ఈ 2025లో నీ సింహాసనం, నీ పేరు ప్రఖ్యాతులు నువ్వు స్థిరంగా ఉండాలి అంటే ప్రభుని, ఆయన మాటని, దేవుని యొక్క మాటను తీసుకొస్తున్న ప్రవక్తలైన దైవ సేవకులను నమ్ముదాం. ఆ మాట మీద ఆధారపడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. కొంచెం కష్టంగా ఉండొచ్చు ఈరోజు నీకు వాక్యం, కొంచెం నీకు వాక్యం బాధ పెట్టవచ్చు. ఈరోజు నీకు ఆధారం ఉద్యోగం అయిపోయింది. దేవుని సన్నిధి కంటే ఉద్యోగం ఆధారం. ఆ ఉద్యోగం వెనకట్లు వస్తున్న ధనం ఆధారం. గెహజీయా, ఇష్క్రేతీయుదా, అననీయ, చెప్పారా? ఈ రాజులైన అహాజీ, ఆశ, సౌలు రాజులు దేన్ని ఆధారం చేసుకున్నారో కళ్ళు మూసుకుంటావా? కళ్ళు మూసుకో. మోకరించగలిగితే మోకరించు. సరిచేయబడాలా? మనమందరం ప్రభుని ఆధారం చేసుకుందాం. దేవుని మీద నుంచి మనస్సును తిప్పుకోకండి. దేవుని వాక్యం మీద నుంచి మనస్సును తిప్పుకోకండి. దేవుని సన్నిధి మీద నుంచి మనస్సును తిప్పుకోకండి. దేవుడు అప్పగించిన పని మీద నుంచి, దేవుడు అప్పగించిన పని మీద నుంచి మనస్సు తిప్పుకోకండి. దేవుడిచ్చిన కృప మీద నుంచి మనస్సును తిప్పుకొని గెహాజీ వలే, ఇష్క్రేతీయుదా వలే, మీ ఇద్దరు భార్య భర్తలై ఉన్న వారులారా, మీరిద్దరు ధనం వెనకలు వెళ్తున్న అననీయ, సభ్యుల వలే ఒకరికొకరు మాటున మాట్లాడుకుంటూ మీ హృదయాలను దేవుని పని మీద నుంచి తిప్పుకుంటున్నారేమో జాగ్రత్త. బాగులేనప్పుడు ఎవరు సలహా తీసుకుంటున్నావు? బాగులేనప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? సహాయం కావాల్సినప్పుడు సిరియా రాజుని ఆశ్రయించిన ఆశలాగున్నావా? మేలు కలిగిన తర్వాత, నీకు జాబ్ వచ్చిన తర్వాత మనుషుల మాట విని సేవకుని మీదను, దేవుని పని మీద నుంచి, దేవుని సన్నిధి నుంచి మనుషుల ఆలోచన తీసుకొని నీ మనసును సౌలు వలె సింహాసనము కలిగిన తర్వాత ఒక స్థాయి వచ్చిన తర్వాత నీవు నీ మనస్సును అక్కడ నుంచి దేవుని సన్నిధి నుంచి తొలగించుకుంటున్నవారా? శాపం వెంబడిస్తుంది. జాగ్రత్త. దయచేసి మోకరించండి. మన మధ్యలో దైవజనురాలు మన ప్రార్థన నడిపిస్తారు. బలమైన పశ్చాత్తాపం, బలమైన దిద్దుబాటు, బలమైన సరి చేసుకుందాం. ఈరోజు నీ మనస్సును తిప్పుకుంటున్నావా? ఆలోచన తిప్పుకుంటున్నావా? దయచేసి నీవు కష్టములోనికి, నష్టములోనికి, శాపములోనికి వెళ్ళకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశము కృపతో నేను గద్దిస్తున్నాడు. ఆయన దయతో నేను గద్దిస్తున్నాడు. ఈ ఉదయం వేళ సరి చేసుకో. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇదిగో నాయన మా మధ్య ప్రభ నీ దైవ సేవకుల నుంచి ప్రభ అయ్యా బలమైన వర్తమానముతో నన్ను మమ్మల్ని దర్శించిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో ఎవరి మాట ఆధారం చేసుకుంటున్నావు సహోదరి? నీకు కలిగిన తర్వాత మనుషులను ఆధారం చేసుకుంటున్నావు. నీకు కలిగిన తర్వాత మనుషులను ఆధారం చేసుకుంటున్నావు. అయ్యా దేవుడి పైన నిన్ను ఆధారము చేసుకొనక తండ్రి, అయ్యా మా కష్ట సమయంలో మనుషుల వైపు మేము చూస్తున్నామేమో, ఇదిగో నాయన ధనం వైపు మేము పరిగెడుతున్నామేమో తండ్రి.
ఇదిగో నాయన అయ్యా ఏమి లేనప్పుడు ప్రభా యేసయ్య అయ్యా సౌలును మీరు పిలుచుకొని సింహాసనాన్ని అప్పచెప్పారు తండ్రి. అయ్యా అన్ని కలిగిన తర్వాత తండ్రి అయ్యా వెనుకకు చూడడం మొదలు పెట్టాడు. అయ్యా 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 దైవజనుడి మాటను పక్కన పెట్టి తండ్రి అయ్యా తన యొక్క ప్రభా స్నేహితుల మాటకు విలువిచ్చి ఆ ప్రకారము చేసి అయ్యా అయ్యా దేవునికి ప్రభా కోపము తెప్పించి తన సింహాసనాన్ని కోల్పోయాడయ్యా. అయ్యా అయ్యా ఆశారాజు ప్రభా సిరియా రాజు యొక్క ప్రభా యేసయ్య సహాయాన్ని కోరుకున్నాడు తండ్రి. అలాగే ప్రభా విశ్వాసి మరొక విశ్వాస మాటని గోతులో పడిపోకు, బురదలో పడిపోకు. దేవుని పని నిర్లక్ష్యంగా చేస్తున్నా టీం 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 మీరు జాగ్రత్త సరి చేసుకోండి. వాళ్ళ మాట నీళ్ళ మాటని దేవుని పని పాడు చేసుకుంటున్నావా? అయ్యా గ్యాహెచ్చి తండ్రి అయ్యా నీ కార్యాలు చూచిన వాడే డబ్బు వెంట పరిగెట్టాడయ్యా. ఇస్కరియోతు యోధ అని కార్యములు చూచిన వాడే ప్రభా. అయ్యా మేమును కూడా మందిరంలో ఉంటూ మందిరంలో జరిగిన కార్యములు చూస్తూ అయ్యా మా సంఘటనలో మా సమయాలలో ప్రభా అయ్యా మేము ఎటువైపు చూస్తున్నామో ఈరోజు మేము ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మా ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయో, మా నిర్ణయాలు ఎటువైపు వెళ్తున్నాయో అయ్యా దైవజనుడి మాట వాక్యం మీద మేము ధ్యాస ఉంచుతున్నామో లేదో అయ్యా మా స్నేహితుల మాట పట్టుకుని మేము వెళ్ళిపోతున్నామేమో అయ్యా నీ సన్నిధిలో మేలు అనుభవించి అయ్యా నీ దగ్గర కార్యము చూసి ప్రభా గొప్ప గొప్ప కార్యాలు మేము చూస్తూ అయ్యా నీ దేవత్వము మేము చూస్తూ తండ్రి అయ్యా 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 నీవు దేవుడు అని మేము గ్రహించి కూడా ప్రభా యేసయ్య వెనక తట్టు తిరుగుతున్నామేమో తండ్రి. మా ఆలోచనలు బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా మా యొక్క నిర్ణయాలను బట్టి మమ్మల్ని క్షమించండి. మా విధేయతను బట్టి మమ్మల్ని క్షమించండి. నీకు విరోధముగా మేము ప్రభా యేసయ్య కూడి ఆడుతున్న మాటలను బట్టి మమ్మల్ని క్షమించమని బ్రతంలాడుకుంటున్నా. ఇదిగోనైనా భార్య భర్తలుగా అననీయ సబ్బెరలు నీకు విరోధముగా ఏకీభవించి అయ్యా వారు ప్రాణములు పోగొట్టుకున్నారయ్యా. ఇటువంటివన్నీ మాకు దృష్టాంతముగా ఉంచి అయ్యా వారిని బట్టి మేము ఆ తప్పు చేయకుండా అయ్యా మా జీవితాలను మేము సరి చేసుకొని అయ్యా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు చూడడానికి ఈరోజు నీ దాసుల ద్వారా నాతో మాతో మాట్లాడి అయ్యా మేము బుద్ధి తెచ్చుకోవడం నేర్పించండి. వారిలాగా మా ప్రాణములు పోగొట్టుకుంటున్నా పరిగెత్తి ప్రభా పరలోక రాజ్యాన్ని మేము నెమ్మది లేకుండా మా మనసులో మేము చేసుకుని అయ్యా నీ వైపు చూచుట మాకు నేర్పించండి తండ్రి. నీ వైపు చూచుట మాకు నేర్పించండి. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదని వాక్యం సెలవిస్తుంది. దేవాది దేవుడు అయిన నీవు మా పక్షంగా ఉంటుండగా తండ్రి నీ వైపు చూస్తూ సాగిపోవడం మాకు నేర్పించండి. వాక్యాన్ని ఆధారము చేసుకుని వాక్యం ప్రకారం మా జీవితాలను సరి చేసుకోవడానికి మాకు బుద్ధి జ్ఞానములు అనుగ్రహించమని బ్రతుకులాడుకుంటున్నా. అయ్యా ఈరోజు విన్న వాక్యం మా హృదయంలో నూరంతలుగా ఫలింప చేయమని వేడుకుంటున్నా. మా జీవితంలో ఇప్పటి వరకు నీకు ఆయాస్కరమైన ఏదైనా నిర్ణయం కానీ అయ్యా ఏదైనా మార్గము కానీ ఏదైనా ఆలోచన కానీ అయ్యా మేము మా స్నేహితులకి ఎక్కువగా విలువించి ప్రభా అటు విధంగా మేము మోసపోతున్నట్లయితే ప్రభా ఈరోజు మేము సరి చేసుకోవడానికి ప్రభా యేసయ్య నాతో మాతో నువ్వు మాట్లాడవని జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈ రోజు మీ వైపు మేము జరగడానికి సహాయం చేయండి. భయంకరమైన దినాల్లో మేము జీవిస్తుంటుండగా ఖడ్గం ఎదురవుతుంది, ప్రమాదం ఎదురవుతుంది, వ్యతిరేకత ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా యేసయ్య మేము దృఢముగా నీలో ఉండాలంటే తండ్రి ఈ రోజే ఆధారమైన ప్రభు నీ వైపు మేము చూడడానికి ఇశ్రాయేల్ దేవుడు మాకు ఆధారము చేసుకుని మేము నిలబడడానికి మేము బలపరచబడడానికి అయ్యా మంచి నిర్ణయం తీసుకోవడానికి మమ్మల్ని అందరినీ ప్రభు యేసయ్య బలపరచమని బ్రతుకులాడుకుంటూ ఇదిగోనైనా మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నూతన ఆత్మలతో నింపండి. అనేకులు బంధకాల్లో ఉన్నవారు, అనేకులు విగ్రహారాధనలో ఉన్నవారు మందిరం వైపు ఆకర్షింపబడి ప్రభు అయ్యా నీ పాదముల దగ్గరికి రావడానికి సహాయం చేయండి. మందిరంలో వచ్చి మేలు పొందుకున్న ప్రతి బిడ్డ మరలా తిరిగి ప్రభా నీ సన్నిధానంలోకి పశ్చాత్తాపంతో రావడానికి సహాయం చేయండి. కుటుంబాల్లో ప్రార్థన మందిరముకు దయచేయమని బ్రతుకులాడుకుంటూ మమ్మల్ని అందరినీ స్వాధీనానికి అప్పచెప్పుకుంటూ త్వరలోనే యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.